దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సమయం వరకు దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత దాసు గారిని కూడా చూశాను. మీ అందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. పరమేశ్వరుని వాక్యాలు మన అల్ప సమయ చింతనగా దేవుని వాక్యంలో నుంచి కొంత మనము నేర్చుకుందాము, ఆలోచన చేద్దాము. ఇర్మియా 17 पर्व 17వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుదాం. జిర్మియా 17:5-8. ఇర్మియా 17:5 నుంచి 8 వరకు చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆలో వృక్షము వలె ఉంటుంది. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేరు దన్నను వెట్టు కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కోపమానదు. ହୃଦୟକୁ ପଢନ୍ତୁ। ପ୍ରଭୁ ଏହି କଥା କହନ୍ତି, ଯେଉଁ ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରେ ଓ ମାଂସକୁ ଆପଣାର ବାହୁ କରେ, ଆଉ ଯାହାର ହୃଦୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରୁ ଦୂରକୁ ଯାଏ, ସେ ଶାପଗ୍ରସ୍ତ। ସେ ମରୁଭୂମି ସ୍ଥିତ ଝାଉ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ହେବ। ମଙ୍ଗଳ ଉପସ୍ଥିତ ହେବା ବେଳେ ସେ ଦେଖିବ ନାହିଁ, ମାତ୍ର ପ୍ରାନ୍ତରର ସୁପ୍ତ ସ୍ଥାନରେ ନିବାସୀବିହୀନ ଲବଣ ଭୂମିରେ ବାସ କରିବ। ଯେଉଁ ମନୁଷ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରେ, ପୁଣି ସଦାପ୍ରଭୁ ଯାହାର ବିଶ୍ୱାସ ଭୂମି ଅଟନ୍ତି, ସେ ଧନ୍ୟ। କାରଣ ସେ ଜଳ ନିକଟରେ ରୋପିତ ଓ ନଦୀ କୂଳରେ ବିସ୍ତୃତ ମୂଳ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ହେବ ଓ ଗ୍ରୀଷ୍ମ ଉପସ୍ଥିତ ହେବା ବେଳେ ସେ ଭୟ କରିବ ନାହିଁ, ମାତ୍ର ତାହାର ପତ୍ର ସତେଜ ହେବ। ଆଉ ଅନାବୃଷ୍ଟିର ବର୍ଷାରେ ସେ ଚିନ୍ତିତ ହେବ ନାହିଁ, କିମ୍ବା ତାହାର ଫଳ ଫଳିବାର ନିର୍ବୁଦ୍ଧ ହେବ ନାହିଁ। ప్రభు ఈ వాక్యము మన బుద్ధిపై సహాయం కొరకు చదవబడిన వాక్యము మనము గ్రహించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. వన్స్ ଥରେ ମୁଁ భోపాల్ ଯାଉଥିଲି। నేను ఒకసారి భోపాల్కి బయలుదేరి వెళ్ళాను. ପୁରୀରୁ ଟ୍ରେନରେ ବସିଲି ଭୋପାଳ ଯିବା ପାଇଁ। పూరిలో ట్రైన్ నేను పట్టుకొని ఆ భోపాల్ వెళ్ళటకు ట్రైన్ క్యాచ్ చేశాను. ତେବେ ଆଜି ଦିନରେ 3ଟା ବେଳକୁ ମଧ୍ୟ ବସିଲି। నేను 3 గంటలకు పగలు 3 గంటలకు వెళ్ళి కూర్చున్నాను. నెక్స్ట్ డే ମୁଁ ଗୋଟେ ଜାଗାରେ ପହଞ୍ଚିଲି। మరుసటి రోజు ఒక స్థలాన్ని నేను చేరుకున్నాను. ମୁଁ ମାନେ ସେ ଟ୍ରେନ୍ ଗୋଟେ ବାଟ ଦେଇକି ଯାଉଥିଲା। ఆ బండి ఆ ట్రైన్ ఒక దారిని వెళ్తుంది. ସେ ଜାଗାରେ ଗୋଟିଏ ବି ଗଛ ନାହିଁ। ఆ స్థలంలో ఒక చెట్టు కూడా లేదు. ଖାଲି ବାଲି ବାଲି। అక్కడ అంతా చూసినట్లయితే ఇసుకతో నిండి ఉన్నది. ଦୂରରେ ମୁଁ ଦେଖୁଥିଲି ଧଳା ଧଳା ରଙ୍ଗର ଉଚ୍ଚ ଉଚ୍ଚ ପାହାଡ଼। చాలా దూరంగా నేను చూసేసరికి చాలా ఎత్తైన పర్వతాలు కనబడుతుండేవి. ଯେତେବେଳେ ଟ୍ରେନ୍ ସେ ବାଟ ଦେଇକି ଯାଉଥିଲା, ఎప్పుడైతే ట్రైన్ ఆ దారి గుండా వెళ్తూ ఉండేదో, ଟ୍ରେନ୍ ଭିତରେ ଯେତେ ଜଣ ବସିଥିଲେ ఆ ట్రైన్ లో కూర్చున్న వారందరూ కూడా ସେମାନଙ୍କର ମୁହଁକୁ ପୁରା ଘୋଡ଼େଇ ଦେଲେ। వారి యొక్క ముఖాన్ని వారు పూర్తిగా కవర్ చేసుకున్నారు. ହାତକୁ ପୁରା ଏପର୍ଯ୍ୟନ୍ତ ପୁରା ଲୁଗାରେ ଘୋଡ଼େଇ ପକେଇଲେ। ఆ యొక్క చేతులు కూడా ఎంతవరకు కూడా వారు శుభ్రంగా గుడ్డతో చుట్టేసుకున్నారు. ପୁରା ଦେହଟାକୁ ସେମାନେ ଘୋଡ଼େଇ ପକେଇଲେ। వారి శరీరాన్ని అంతా కూడా వారు కప్పుకున్నారు. ମୁଁ କିଛି ବୁଝିପାରିନାହିଁ। నేను ఏమి కూడా తెలుసుకోలేకపోయాను. କାହିଁକି ସେମିତି ସେମାନେ କରୁଛନ୍ତି ବୋଲି। ఎందుకు వారు అలా చేశారు? ମତେ ଲାଗିଲା କାଳେ କିଏ ଡକାୟତ ଆସିବ କି କ'ଣ ବୋଲି। నేను అనుకున్నాను ఎవరైనా ఆ స్థలంలో దోచుకునేవారు, దొంగలు ఇటువంటి వారు వస్తారేమో అనుకున్నాను. କିଛି ବାଟ ଗଲା ପରେ కొంత దూరం
వెళ్ళిన తర్వాత ମୁଁ ଜାଣିପାରିଲି నేను తెలుసుకున్నాను ఏంటంటే ସେ ଏ ପ୍ରକାର ଏକ ଜାଗା ସେୟା అక్కడ ఇటువంటి ఒక స్థలం ఉన్నది. అక్కడ ଭୟଙ୍କର ରୂପ ଖରା అక్కడ చాలా భయంకరమైన ఎండలు. ଆଉ ସେ ବାଟ ହଉଛି ମରୁଭୂମିର ବାଟ అది ఒక మరుభూమి యొక్క ఎడారి భూమితో కూడిన యొక్క దారి. ପୁରା ପୁରା ଦୂର ଦୂର ପର୍ଯ୍ୟନ୍ତ ଖାଲି ବାଲି 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 అక్కడ ఎంత దూరం మనం చూసినా సరే అదంతా కూడా ఇసుకతో నిండి ఉంటది. ପାଣି ଦେଖାଯିବ ନାହିଁ అక్కడ నీరు కనిపించదు. ଏଇ ଧଳା ଧଳା ସବୁ ଦେଖାଯାଉଥିବା ପାହାଡ ହଉଛି ఆ యొక్క తెల్లగా కనబడుతున్న ఒక చిన్న చిన్న మెట్టలు ଲୁଣ ପର୍ବତ ఆ అవుతున్నాయి అన్ని కూడా ఉప్పుతో కూడిన ఆ యొక్క ఆ మెటల్. ସେ ଜାଗାରେ ସେମାନେ ଲୁଣର ଚାଷ କରନ୍ତି అక్కడ ఉప్పు పండిస్తూ ఉంటారు. ସମୁଦ୍ରରୁ ଟ୍ରକରେ ପାଣି ଆସେ ఆ సముద్రంలో నుంచి ట్రక్కులో నీరు తీసుకొని వస్తారు. ସେଇ ଜାଗାରେ ଲୁଣର ଚାଷ କରନ୍ତି అక్కడ ఆ ఉప్పును పండిస్తూ ఉంటారు. ଏତେ ଭୟଙ୍କର ଜାଗା ସେଠି అది చాలా భయంకరమైన స్థలము. ମନୁଷ୍ୟମାନେ କିଏ ରୁହନ୍ତି ନାହିଁ అక్కడ మనుషులు ఎవరు కూడా నివాసం ఉండరు. ଜନ୍ତୁମାନେ ରୁହନ୍ତି ନାହିଁ అక్కడ ఏ జంతువులు కూడా ఉండవు. କେବଳ କିଛି ଲୋକ ସେଠି ଚାଷ କରନ୍ତି ଚାଷ କରିକି ପୁଣି ରାତିରେ ଫେରିଯାଆନ୍ତି ఇక్కడ ఎవరో అక్కడ స్థలానికి కొంతమంది వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తారు, చేసుకొని మళ్ళా తిరిగి వారి స్థలాలకు వెళ్ళిపోతుంటారు. ଜୀବ ଶୁଖିଯିବ అక్కడ ఈ నోరు ఎండిపోతూ ఉంటది. ଜୀବ ତାଳରେ ଲାଗିଯିବ ఈ యొక్క నోరు పైదాన్ని కట్టుకుంటది. ଏତେ ଭୟଙ୍କର ଜାଗା అది చాలా భయంకరమైన వేడి స్థలము. ସେଇଦିନ ମୁଁ ବୁଝିପାରିଲି ఆ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ମରୁଭୂମିର ଭୟଙ୍କରତା ఆ యొక్క ఎడారి యొక్క ఆ భయంకరమైన స్థలము ఎలా ఉంటుందో ବାକ୍ୟରେ ଗୋ ସ୍ଥାନରେ ଲେଖା ହେଇଛି ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ଯେଉଁ ମନୁଷ୍ୟ ఏ మనుషుడైతే ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରେ మనిషి మీద ఆశ పెట్టుకుంటాడో, ମାଂସକୁ ଆପଣ ବାହୁ ବୋଲି ଭାବେ మనిషి మీద పూర్తిగా ఆధారపడతాడో, ମାଂସକୁ ଆପଣାର ବାହୁ ବୋଲି ଭାବେ శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటారో, ଆଉ ଯାହାର ହୃଦୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରୁ ଦୂରକୁ ଯାଏ ఎవరి హృదయం అయితే యెహోవా మీద నుండి తొలగిపోతుందో, କଣ ଲେଖାଯାଏ ఏమి రాస్తుంది? ସେ କଣ వారు ఎలా ఉంటారు? ସେ ଶାପଗ୍ରସ୍ତ వారు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. ଏତେ ଭୟଙ୍କର ଦେଖୁଛ ନା చూడండి ఎంత భయంకరమైన మాట. ତିନିଟି ବିଷୟ ଲେଖା ହେଇଛି ନାଇଁ ఇక్కడ మూడు విషయాలు రాయబడ్డది. ଯେଉଁ ମନୁଷ୍ୟ ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରେ ఏ మనుషుడైతే నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకుంటారో, ଯେଉଁ ମନୁଷ୍ୟ ମାଂସ ଉପରେ ନିର୍ଭର କରେ ఏ మనుషుడైతే శరీరాలను ఆధారం చేసుకుంటారు, ଯେଉଁ ମନୁଷ୍ୟର ହୃଦୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରୁ ଦୂରକୁ ଯାଏ ఏ మనిషి యొక్క హృదయము దేవుని మీద నుండి తొలగిపోతుందో, ସେ କଣ ଲେଖାଯାଏ వారి గురించి చెప్పబడుతుంది ଶାପଗ୍ରସ୍ତ వారి శాపము పొందుకుంటారు. ଶାପଗ୍ରସ୍ତ ଅର୍ଥ శాపగ్రస్తుడు అంటే అర్థము ସଦାପ୍ରଭୁ ତାକୁ ଛାଡ଼ି ଦେଇଛନ୍ତି దేవుడు వారిని విడిచిపెట్టారు. ତୁ ଯା నువ్వు వెళ్ళిపో, ତୋ କଥା ମୁଁ ବୁଝିବିନି నీ మాట నేను వినను. ଆମେ କେମିତି ଅଛୁ మనం ఎలా ఉన్నాము? ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର ଅଛି దేవుని మీద మనము నమ్మకం ఉంచి ఉన్నామా? ମାଂସକୁ ଆମେ ବଳ ବଳ ଭାବୁଛୁ శరీరధారులను మనం మన బలం అనుకుంటున్నామా? ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସୁ దేవుడి సన్నిధికి రాగలుగుతున్నామా? ଯଦି ନ ଆସୁଛୁ ఒకవేళ మనం రాలేకపోతే ବାଇବେଲ କଣ କୁହେ బైబిల్ ఏం చెబుతుంది? ସେ ମନୁଷ୍ୟ ఆ మనుష్యుడు ଶାପଗ୍ରସ୍ତ శాపగ్రస్తుడు. ଜାଗ୍ରତ చాలా జాగ్రత్తగా ఉండాలి. କିଛି ଦିନ ତଳେ ମୁଁ ଗୋଟେ ସ୍ଥାନକୁ ଯାଇଥିଲି కొన్ని దినాల ముందు నేను ఒక స్థలానికి వెళ్ళాను. ସେମାନଙ୍କର ରିଭାଇଭାଲ ମିଟିଂ ହଉଥିଲା అక్కడ ఆ ఉచిత సభలు జరుగుతున్నవి. ମତେ ବଜେଇବା ପାଇଁ ଡାକିଥିଲେ నాకు ఆ యొక్క కీబోర్డ్ ప్లే చేయడానికి పిలిచారు. ମୁଁ ଗଲି నేను అక్కడికి వెళ్ళాను. ସେମାନଙ୍କୁ ଗୀତ ଶିଖଉଛି అక్కడ నేను వాళ్ళ మాటలు నేర్పిస్తున్నాను. 2 ଜଣ ଭାଇ ସେମାନେ ଉଠିକି ପଳେଇଲେ ఇద్దరు సహోదరులు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. କଣ ପାଇଁ ଗଲେ ମୁଁ ଜାଣିନି వారు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు. ନେକ୍ସଟ ଡେ ପୁଣି ମୁଁ ଗଲି మరుసటి రోజు మళ్ళా వెళ్ళాను. ପୁଣି ଗୀତ ଶିଖଉଛି మళ్ళా నేను పాటలు నేర్పిస్తున్నాను. ସେ 2 ଜଣ ଭାଇ ଉଠିକି ଗଲେ ఆ ఇద్దరు మళ్ళా లేచి వెళ్ళిపోయారు. ମୁଁ ତାଙ୍କୁ ପଚାରିଲି నేను వారికి అడిగాను, କୁଆଡ଼େ ଯାଉଛ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ମୁଁ ଏତେ ବାଟରୁ ତମମାନଙ୍କୁ ଶିଖେଇବା ପାଇଁ ଆସିଛି నేను ఎంత దూరం నుంచి మీకు నేర్పడానికి నేను వచ్చాను. ତମମାନେ ଉଠିକି ଚାଲି ଯାଉଛ మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారా? କୁଆଡ଼େ ଯାଉଛ మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
ସେମାନେ କହିଲେ వారు చెప్పిన మాట, ଭାଇ సహోదరుడా, ଆମେ ଜିମ୍କୁ ଯିବାର ଅଛି। మేము జిమ్కి వెళ్ళాలి। ମୁଁ ତାଙ୍କୁ କହିଲି నేను వాళ్ళకి చెప్పాను, ତମର ଏଇ 6 ପ୍ୟାକ୍ ନା 6 ପ୍ୟାକ୍ ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ 8 ପ୍ୟାକ୍ 8 ପ୍ୟାକ୍ చెప్పండి। ମୁଁ ତାଙ୍କୁ କହିଲି నేను వాళ్ళకి చెప్పాను, ତମର 6 ପ୍ୟାକ୍ మీ యొక్క 6 ప్యాక్ ଓକେ ତମର 8 ପ୍ୟାକ୍ మీ 8 ప్యాక్ అనుకోండి, 12 ପ୍ୟାକ୍ ବି ସେଟା 12 ପ୍ୟାକ୍ ହେलो ସ୍ୱର୍ଗକୁ ନବନି। ସେଇଟା ସ୍ୱର୍ଗକୁ ଯିବ ନାହିଁ, అది పరలోకానికి వెళ్ళదు। ତମର ଜିମ୍ మీ యొక్క జిమ్ ସ୍ୱର୍ଗ ନବ ନାହିଁ। పరలోకానికి వెళ్ళదు। ପରମେଶ୍ୱର ତମକୁ ଗୀତ ଗାଇବା ପାଇଁ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି। దేవుడు పాటలు పాడుటకు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు। କୁଆଡ଼େ ଯାଉଛ? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ప్రియా దేవుని బిడ్డలారా, ଆପଣମାନେ କାହା ଉପରେ ନିର୍ଭର କରୁଛନ୍ତି? మీరు ఎవరి మీద మీరు ఆశ పెట్టుకొని ఉంటున్నారు? ମନୁଷ୍ୟ ଉପରେ, మనుషుల మీద, ଏଇ 6 ପ୍ୟାକ୍ ଉପରେ, ఈ యొక్క 6 ప్యాక్ బాడీ మీద, ସଦାପ୍ରଭୁ ଉପରେ ଭରସା ନାହିଁ। దేవుడి మీద మీకు ఎటువంటి ఆశ లేదా? ఆయన మీద మీరు నిర్భరం కలిగి ఉండలేకపోతున్నారా? ବାଇବେଲ କ'ଣ କହୁଛି ଦେଖନ୍ତୁ। దేవుడు వాక్యం ఏం చెబుతుంది? ଦେଖନ୍ତୁ ଗୀତ ସଂଗୀତା కీర్తనలు 103 103లో మనం చూసినట్లయితే 15-16 పదాలు 15-16లో రాయబడిన మాట, నరుని ఆయువు చదువు. గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నిలబడు। ସୁନ୍ଦର ଲେଖା ହେଇଛି ନାଇଁ? చాలా బాగా రాయబడింది కదండి। ମର୍ତ୍ତ୍ୟର ଦିନ ତୃଣ ତୁଲ୍ୟ, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, ଯେପରି କ୍ଷେତ୍ରର ଫୁଲ ఆ అడవి పువ్వు పూయినట్లు ସେପରି ସେ ପ୍ରଫୁଲ୍ଲ ହୁଏ। వాడు పూయును, ତହିଁ ଉପରେ ବାୟୁ ବହିଲେ దాని మీద గాలి వీచగా ସେ ନଥିବ, అది లేకపోవును, ତାହା ସ୍ଥାନ ଆଉ ଦେଖାଯିବ ନାହିଁ। ఆ మీదట దాని చోటు దాని నిలుగదు। ତମେ ଭାବୁଛ ମୁଁ 6 ପ୍ୟାକ୍ ଏଠି ରହିବି, ଉଡ଼ିବିନି? మీరు అనుకుంటున్నారు నేను 6 ప్యాక్ నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఎగరలేను అనుకుంటున్నారు। ତମେ ଭାବୁଛ ମନୁଷ୍ୟ ମତେ ସାହାଯ୍ୟ କରିବାକୁ ଆସିଛି, ମୋର କିଛି ଅସୁବିଧା ହବନି? మనుషులు నాకు సహాయం చేస్తారు, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారా? ତମେ ଭାବୁଛ ମୋ ପାଖରେ ଟଙ୍କା ଅଛି, ଧନ ଅଛି, ବଳ ଅଛି, ବୁଦ୍ଧି ଅଛି, ମତେ କିଛି ହବ ନାହିଁ? నా దగ్గర ధనం ఉంది, నా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, నాకు ఏమవుదని అనుకుంటున్నారా? ବାଇବେଲ କ'ଣ କହୁଛି? బైబిల్ ఏం చెప్తుంది? ସେ ଶାପଗ୍ରସ୍ତ। అటువంటి వారు శాపగ్రస్తుడు। ସମସ୍ତେ ଟିଭି ଦେଖୁଛ ନା? మీరందరూ టీవీ చూస్తున్నారండి? ମନେ ନାହିଁ? చెప్పండి, చూస్తున్నారా లేదా? ଏଇ କିଛି ଦିନ ତଳେ కొన్ని రోజుల ముందు 27 ଜୁନ 27ରେ ఆ జూన్ 27వ తారీఖున ଜୁନ 27ରେ జూన్ 27వ తారీఖున ମତେ ଟିକେ ଜବାବ ଦରକାର। କେତେ ଟିଭି ଦେଖୁଛ ମୁଁ ଦେଖିବି। మీరు ఎంతమంది టీవీ చూస్తున్నారో నాకు తెలుస్తుంది, మీరు సమాధానం చెప్పాలి। ଏଇ ଜୁନ 27 ତାରିଖରେ జూన్ 27వ తారీఖున ଗୋଟେ ଆଇଟମ ଡ୍ୟାନ୍ସର ఒక ఐటమ్ డాన్సర్ ମରିଗଲା। చనిపోయింది। କିଏ ଜାଣିଛ? ఎవరు తెలుసండి? అవి చూడరా మీరు? ତାହେଲେ କିଏ ସେ? వారు ఎవరు? କହୁଛ ସେଫାଲି ଜରିୱାଲା। చెప్పాలి అనే ఒక ଜରିୱାଲା లేడీస్, చెప్పాలి అనే ఒక స్త్రీ చనిపోయింది। ତାର ବୟସ ఆమె వయసు 42 years। 42 సంవత్సరాలండి। ଦେଖିଛ? చూసారు ఎవరైనా? ଆଇଟମ ଫିଲ୍ମରେ ଆଇଟମରେ ଡ୍ୟାନ୍ସ କରେ। ఆ యొక్క ఫిలిం లో ఐటమ్ సాంగ్ చేస్తూ ఉంటది। ମୁଁ ସେ ଟିଭି କହୁଥିଲା, ମୁଁ ଦେଖୁଥିଲି। ఆ టీవీలో ఆ యొక్క వార్తలు వస్తాయి కదా, అప్పుడు చెప్తున్నప్పుడు విన్నారు। ଶୁଣୁଛ? విన్నారా? ସେ ଫିଲ୍ମରେ କ'ଣ କାଣ୍ଟା ଲାଗେ, ସେ ଗୀତରେ ଡ୍ୟାନ୍ସ କରୁଥିଲା। అదేదో సినిమాలో డాన్స్ చేస్తుంది కదా, ଶୁଣୁଛ? విన్నారా? ତାର ବୟସ କେତେ ଜାଣିଛ? ఆమె వయసు ఎంత? 42 years। 42 సంవత్సరాలు। କିନ୍ତୁ ଦେଖ, ଶୁଣ କ'ଣ କରିଲା ସେ। ఆమె ఏమి చెప్పిందో ఆలకించండి। ସେ କ'ଣ କଲା ଟିକେ ଶୁଣ। ఆమె ఏమి చేస్తుందో ఆలకించండి। ଭୋଜନ ଉପରେ ତାର డిపెండెన్స్ నଥିଲା। ఆ యొక్క భోజనం మీద ఆమెకి ఎటువంటి ఇది ఉండేది కాదు।
जिम गोटे डिपेंडेंस थिला ఆమె జిమ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండేది. ଆଉ 42 इयर्स हेले मध्य 42 సంవత్సరాలు అయినా సరే प्रत्येक दिन से ప్రతిరోజు ఆమె झियो पिला ఆమె స్త్రీ అంటే ఆమె आड़पिला से कोन करथुला ఆమె ఏం చేసిందంటే इंजेक्शन नौथुला ఆమె ఇంజెక్షన్ తీసుకుంటుండేది. काहेकि नौथुला ఎందుకు తీసుకుండేది? 20 वर्षर झियो परी देखाबा 20 సంవత్సరాల అమ్మాయిగా కనిపించుటకు. बुझिपाछ అర్థమవుతుందా? तार बयस 42 ఆమె వయసు 42 సంవత్సరాలు. जिम को जाउथुला ఆమె జిమ్ కి వెళ్తుండేది. इंजेक्शन नौथुला ఇంజెక్షన్ తీసుకుండేది. काहेकि ఎందుకు? 20 वर्षर झियो परी देखाबा 20 సంవత్సరాలు ఒక మంచి కన్యగా అమ్మాయిగా కనిపించాలని. कोन हैला ఏమైంది? 27th जून रे ఇది ఇంకా 27 జూన్ లో ఏమైంది? हार्ट अटैक रे मर गेला హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయింది. आपण माने काहा डिपेंड करछ మీరు దేని మీద మీరు నమ్మకం పెట్టుకుంటున్నారు? मनुष्य उपरे మనుషుల మీద? भलो जिम ट्रेनिंग देउची मते किछि हबनी भाबुछ బాగా జిమ్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు, నాకు ఏమవుతుంది అనుకుంటున్నారా? मु भलो मांस खाउची मते किछि हबनी भाबुछ నేను చక్కగా మాంసాహారం తింటున్నాను, నాకు ఏమవుతుంది అనుకుంటున్నారా? कोन लेखा जाय ईश्वर वाक्य रे దేవుని వాక్యంలో ఏం రాయబడ్డది? तुम माने बुझिला परी मु कहूची మీరు చక్కగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. जो मनुष्य मनुष्य पर निर्भर करे ఏ మనుషుడైతే శరీరధారుల మీద ఆధారపడతాడో, जो मनुष्य मांस पर निर्भर ఏ करे మనుషుడైతే మాంసం మీద ఆధారపడతాడో, जो मनुष्य सदाप्रभु ठारू दूर को जाय ఏ మనుషుడైతే దేవుని యొద్ద నుండి తొలగిపోతాడో, मते प्रभु दरकार नाही నాకు దేవుడు అక్కర్లేదు, मते जिम दरकार నాకు జిమ్ కావాలి, मते खाद्य दरकार नाही నాకు ఆహారం అక్కర్లేదు, इंजेक्शन दरकार నాకు ఇంజెక్షన్ కావాలి, मते मोर बाइबल दरकार नाही నాకు బైబిల్ అక్కర్లేదు, कोठु दिबि मु నేను ఎక్కడికి వెళ్తాను? मनुष्य दरकार నాకు మనుషులు కావాలి, मो संग दरकार నాకు స్నేహితుడు కావాలి. అటువంటి ఆలోచన కలిగిన వారు శాపగ్రస్తులు. प्रेमने ఏమైనా దేవుని బిడ్డలారా, आपण माने काहा पर डिपेंड करछु మీరు ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? काहा ఎవరి మీద? पाठ पढिछ చదువుకుంటున్నారు కదా, चाकरी करछ ఉద్యోగాలు చేస్తున్నారా? काहा पर डिपेंड कर దేని మీద మీరు ఆధారపడుతున్నారు? सुंदरता अछि మీ యొక్క సౌందర్యం మీద, तमरो बळ अछि మీ బలం మీద, तमरो बुद्धि अछि బుద్ధి మీద, काहा पर निर्भर कर ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? बाइबल कोन कहे బైబిల్ ఏం చెప్తుంది? जो माने सदाप्रभु ऊपर निर्भर करंती नाही ఎవరైతే దేవుని మీద దేవుని ఆశ్రయించారో, जो माने मनुष्य ऊपर निर्भर करंती ఎవరైతే మనుషుల్ని ఆధారంగా చేసుకుంటారో, जो माने सिक्स पैक पर निर्भर करंती ఎవరైతే సిక్స్ ప్యాక్ బాడీ మీద ఆధారపడతారో से माने వారు शापग्रस्त శాపగ్రస్తుడు. काहा पर डिपेंड करछ त माने ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? बाइबल रे బైబిల్లో अनेक उदाहरण अछि అనేకమైన ఉపమానాలు ఉన్నవి. गोटिए मु खाली कहि ओनली वन ఒక ఉపమానం నేను చెప్తాను. इस्राएल माने ఇశ్రాయేలు మనుషులు परमेश्वर तांकु बाछि थिले దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. तमे मो पाई మీరు నా కొరకు, मो पाई నా కొరకు, ए जगत पाई ఈ లోకము కొరకు కాదు. किंतु से माने कोन कले అయితే వారు ఏం చేశారు? प्रभु ప్రభువా, आमुके जगत रे सब मिलुची ఈ లోకంలో మాకు అన్ని దొరుకుతున్నవి, सब सब ए टू जेड सब मिलुची ఏ నుంచి చెడ్డ వరకు అన్ని మాకు దొరుకుతున్నవి. आ प्रभु हमको दरकार नहीं ప్రభువాను మాకు అక్కర్లేదు. हां प्रभु को से माने छाड़ी देले దేవుని వారు విసర్జించారు. अब ये कौन कले से माने अब ये कौन करले से माने వారు ఏం చేశారు? इट्टा कले అసలు వారు ఏం చేయవలసి వచ్చిందంటే ఆ ఇటుకలు చేయడం వలసి వచ్చింది. से माने दास काम कले వారు దాసత్వం కాడి కిందకి వెళ్ళిపోయారు. से माने माटी कोइले వారు మట్టి మోయవలసి వచ్చింది. से माने विभिन्न प्रकार काम कले అనేక రకాలైన పనులు చేయవలసి आ వచ్చింది. प्रभु को छाड़ देले దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా प्रभु से मान को कौन करले దేవుడు వారికి ఏం చేశాడండి? लिखा जाए ना कौन వాక్యంలో से రాయబడింది, शापग्रस्त ना వారు శాపగ్రస్తులని రాయబడ్డది. प्रभु मध्य से मान को कौन कर छाड़ी दे ఆ దేవుడు వారిని విడిచిపెట్టాడు. केमिति छाड़िले ఎలా విడిచిపెట్టాడు? फारो को से मनोनीत करले फारो राजा ఫారో రాజాను దేవుడే ఎన్నుకున్నాడు. फारो राजा का द्वारा माने दासत्व बंधन को गले ఫారో రాజు కింద వారు దాసత్వము ఆడి కిందకి వెళ్ళిపోయారు. सेति की नहीं
అంత కాకుండా ଫାରୋ ରାଜା ଯେତେବେଳେ ତାଙ୍କୁ ମାରିବା ପାଇଁ ଗୋଡେଇଲେ ఫరో రాజు వారిని కొట్టుటకు చంపడానికి బయలుదేరి వెళ్ళాడు. ସେମାନେ ଦୌଡ଼ିକି ଗଲେ, వారు పరిగెట్టుకొని వెళ్ళారు. ରକ୍ଷା ପାଇବା ପାଇଁ ଦୌଡ଼ିକି ଗଲେ, ఆ యొక్క రక్షించబడుటకు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ସ୍ୱପ୍ନରେ ଦେଖିଲେ ସମୁଦ୍ର, ముందు చూసేసరికి ఏముందండి? పెద్ద ఎర్ర సముద్రం ఉన్నది. ପଛରେ ଫାରୋଙ୍କର ସୈନ୍ୟ, వెనకాల ఫారో సైన్యం వెంటబడుతుంది. ସମୁଦ୍ର ସାମ୍ନାରେ ସମୁଦ୍ର। ముందు సముద్రం ఉన్నది. ମନେ ରଖନ୍ତୁ, అందరూ కూడా ఆలోచించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ଯଦି ଆପଣ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଛାଡ଼ି ଦିଅନ୍ତି, ఒకవేళ మీరు దేవుడిని కానీ విడిచిపెట్టినట్లయితే, ଯଦି ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରନ୍ତି, మీరు మనుషుల మీద కానీ మీరు మనుషులను ఆశ్రయించితే, ଯଦି ନିଜ ବଳ ବୁଦ୍ଧି ଜ୍ଞାନ ଉପରେ ନିର୍ଭର କରନ୍ତି, మీ బలం మీద శక్తి మీద జ్ఞానం మీద మీరు ఆధారపడితే ସଦାପ୍ରଭୁ ମଧ୍ୟ ଛାଡ଼ିଦେବେ। దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడండి. ଯୁଆଡ଼େ ଯାଉ ତୁମେ మీరు ఎక్కడికి వెళ్ళండి, ଶାପଗ୍ରସ୍ତ ହେଇ ରହିବ। మీరు శాపం పొందుకుంటారు. ପରିସ୍ଥିତି ତୁମର ଭୟଙ୍କର। మీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ଆଗକୁ ଗଲେ ముందుకు వెళ్తే ସମୁଦ୍ର, సముద్రం ఉంటుంది. ପଛକୁ ଗଲେ వెనక్కి వెళ్తే ଶତ୍ରୁ, శత్రువు ఉంటాడు. ଏପଟେ గଲେ ఈ సైడ్కి వెళ్తే ଅନ୍ୟାୟ, ଅନ୍ୟାୟ, ఇక్కడ అన్యాయం ఉంటుంది. ଏପଟେ ଗଲେ ఎక్కడికి వెళ్తే ଶତ୍ରୁ। శత్రువు ఉంటాడు. ଯେହେତୁ ସଦାପ୍ରଭୁ ଛାଡ଼ି ଦେଇଛନ୍ତି, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టి. ଆପଣ ଯେକୌଣସି ବ୍ୟକ୍ତି ହୁଅନ୍ତୁ, మీరు ఎవరైనా సరే କାହା ଉପରେ ଆପଣ ଡିପେଣ୍ଡ କରୁଛନ୍ତି? ఎవరి మీద మీరు ఎవరిని ఆనుకొని ఉంటున్నారు? ଆପଣଙ୍କର ବାପାଙ୍କ ଉପରେ, మీ యొక్క తండ్రి మీద ఆనుకొని ఉంటున్నారా? ଆପଣଙ୍କର ଭାଇ ବନ୍ଧୁଙ୍କ ଉପରେ, నీ యొక్క అనేక రక్త సంబంధాలు అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, ଆପଣଙ୍କର ସଙ୍ଗୀ ମାନଙ୍କ ଉପରେ, లేకపోతే మీ యొక్క స్నేహితుల మీద, ଆପଣଙ୍କର ଚାକିରି ଉପରେ, లేక నీ యొక్క ఉద్యోగం మీద, ଆପଣଙ୍କର ପଲିଟିକାଲ ପାୱାର ଉପରେ, లేకపోతే నీకున్న రాజకీయ పొలిటికల్ పవర్ మీద, ଆପଣଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଉପରେ। లేక నీ యొక్క సౌందర్యం అందం మీద. ଜଣେ ଝିଅ, ఒక అమ్మాయి, ଜାଗ୍ରତରେ ଶୁଣ, చాలా జాగ్రత్తగా వినండి. ଜଣେ ଝିଅ ఒక అమ్మాయి 22 ବର୍ଷ ତାର, ఆమెకు 22 సంవత్సరాలు. କେତେ ବର୍ଷ? 22 ବର୍ଷର ଯୁବା ଝିଅ ନା, ସେ ବିବାହିତ 22 ବର୍ଷର ଝିଅ, ୟଙ୍ଗ ଝିଅ। 22 సంవత్సరాలు అంటే చాలా యవ్వనముగా ఉంటది అమ్మాయి. ଆପଣଙ୍କ ଭିତରେ କେତେ ଜଣଙ୍କର ବୟସ 22? మీలో ఎంతమందికి 22 సంవత్సరాలు? 22 ବର୍ଷର ଗୋଟେ ଝିଅ, ଧ୍ୟାନ ଦେଇ ଶୁଣ, 22 సంవత్సరాల అమ్మాయి, చాలా జాగ్రత్తగా వినండి. ତାର ନିଜର తన సొంతము సొంతానికి, ତା ନିଜର తన సొంతమైనది କୁମାରୀତ୍ୱ తన యొక్క యమనత్వాన్ని ବିକ୍ରି କଲା అమ్ముకున్నది ଗୋଟେ ଫିଲ୍ମ ଷ୍ଟାର ପାଖରେ। ఒక ఫిలిం స్టార్ దగ్గర. କେତେ ପଇସା? ఎంతకి? 1 million, 18 crores, 80 crores. 18 crores, 18 ఆ కోట్లకి ఆమె అమ్ముడుపోయింది. తన యవ్వనత్వమును 18 కోట్లకి అమ్ముకుంది। తన యవనత్వాన్ని 18 కోట్లకి అమ్ముకుంది. 1 crore ఎంత? ଗୋଟେ crore ବୋଲେ କେତେ? ଗୋଟେ କୋଟି ମାନେ କେତେ? 100 ଲକ୍ଷ ହେଲେ ଗୋଟେ କୋଟି. 1 crore is equal to 100 lakhs. 18 crores କେତେ ଲାକ୍ଷ? 18 crores ମାନେ କେତେ ଲକ୍ଷ ହବ? 1800 lakhs. 1800 lakhs. 22 years of అమ్మాయి 22 ବର୍ଷର ଗୋଟେ ଝିଅ తన కుమారత్వమును ନିଜର ସେ ଯୌବନତ୍ୱକୁ ఫిలిం స్టార్ ముందు ସେ ଫିଲ୍ମ ଷ୍ଟାର ସାମ୍ନାରେ 18 crores కి అమ్ముకుంది। 18 କୋଟିକୁ ସେ ବିକ୍ରୟ କରିଦେଲେ। అనుకుంది, ఆమె ఇది కూడా చెప్పింది, ସେ ଏଇଆ ଗୋଟେ କହିଲା, ସେ ଝିଅ ଏହିପରି ମଧ୍ୟ କହିଲେ, ମୋ ପୂର୍ବରୁ କେହି ଏମିତି କରିକି କିଛି ଲାଭ ପାଇନାହାନ୍ତି। ମୋ ପୂର୍ବରୁ ଏହିପରି నాకంటే ముందు ఇలా చేసి ఎవరు కూడా లాభము పొందుకోలేకపోయారు. ସେ ଝିଅ କହିଲା, ఆ అమ్మాయి చెప్పింది, ମୋ ପୂର୍ବରୁ ଏମିତି ବିକ୍ରୟ କରିକିରି କେହି କିଛି ଲାଭ ପାଇନାହାନ୍ତି। నాలాగే ఇలాగ యవనత్వాన్ని అమ్ముకొని ఎవరు కూడా లాభము పొందుకోలేదు. అట్లీస్ట్ ମୁଁ 18 crores ପାଇଛି। నేను 18 కోట్లైనా నేను పొందుకోగలిగాను. ମୋର ఫ్యూచర్ సెక్యూర్డ్ ବୋଲି ଭାବିଲା। నా యొక్క ఫ్యూచర్ చాలా అందముగా ఉంది, సెక్యూర్గా ఉంది, చాలా సేఫ్ గా ఉంది అనుకుంది. କିଛି ଦିନ ପରେ కొన్ని రోజుల తర్వాత మరిగల ఆమె చనిపోయింది. ప్రియ బంధుగଣ, నేను దేవుని పెట్టారా, କାହା ଉପରେ ଆପଣ ଡିପେଣ୍ଡ କରୁଛନ୍ତି?
ఎవరి మీద మనం ఆనుకుంటున్నాం అండి? मनुष्य, మనిషి మీద, बापा माँ, తల్లిదండ్రుల మీద, भाई भौणी, లేక అన్నదమ్ముల మీద, फ्रेंड्स, లేక ఫ్రెండ్స్ మీద, चाकरी, లేక ఉద్యోగం మీద, बैंक बैलेंस, బ్యాంక్ బ్యాలెన్స్ మీద, सिक्स पैक, సిక్స్ ప్యాక్ మీద, बुद्धि ऊपरे, మన యొక్క బుద్ధి మీద, सौंदर्य ऊपरे, మన యొక్క అందం మీద, कहाँ ऊपरे? దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? ए इस्राएल माने सेमती करथिले। ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు. हमको प्रभु दरकार नहीं, మాకు దేవుడు అక్కర్లేదు, हमको प्रभु दरकार नहीं, మాకు దేవుడు అక్కర్లేదు. प्रभु हमको बुद्धि देइछथि, దేవుడు మాకు బుద్ధి ఇచ్చినాడు, प्रभु हमको बल देइछथि, దేవుడు మాకు బలం ఇచ్చాడు, प्रभु हमको ज्ञान देइछथि, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, प्रभु हमको सिक्स पैक देइछथि। దేవుడు మాకు సిక్స్ ప్యాక్ ఇచ్చాడు. ଆପଣଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରୁଛନ୍ତି। మీరు ఎవరి మీద అనుకుంటున్నారు? ବାଇବେଲରେ କିଛି ବ୍ୟକ୍ତିମାନଙ୍କ ବିଷୟରେ ମୁଁ କହିବି। బైబిల్లో కొంతమంది భక్తుల గురించి నేను చెప్తాను. ହଁ କିଛି ଏଇ ବ୍ୟକ୍ତିମାନେ ସେମାନେ କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ କଲେ? కొంతమంది బైబిల్లో ఉన్నారు, వారు ఎవరి మీద ఆధారపడ్డారు చూద్దాం. ସେମାନେ ଧନ ଉପରେ ନିର୍ଭର କଲେ। వారు ధనము మీద ఆధారపడినట్టు వారు ఉన్నారు. ଧନ ଧନ ధనము ଦେଖନ୍ତୁ చూడండి, ମାର୍କ ସୁସମାଚାର మార్క్స్ వార్త 10:24 ପଦ, 10:24 చూద్దాం. 10 ପର୍ବର 24 ପଦ। మార్క్స్ వార్త 10వ అధ్యాయము 24 చూద్దాం. ହଁ ପଢ। ତାହାଙ୍କ କଥା ଶୁଣି ହଁ। ଶିଷ୍ୟମାନେ ବିସ୍ମୟାନ୍ୱିତ ହେଲେ। ହୁଁ। କିନ୍ତୁ ଯୀଶୁ ପୁନର୍ବାର ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେଲେ, ବତ୍ସଗଣ, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବା କେଡ଼େ କଷ୍ଟକର। ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ଧନୀ ଲୋକଙ୍କର ପ୍ରବେଶ କରିବା ଅପେକ୍ଷା ବରଂ ସୂଚୀର ଛିଦ୍ର ଦେଇ ଓଠର ଯିବା ସହଜ। ଦେଖିଲେ କଣ ଲେଖାଯାଏ ସେ ସ୍ଥାନରେ? ଧନ ధనము ଭୟଙ୍କର ବିଷୟ। చాలా భయంకరమైనదండి. କଣ କରେ ଧନ? ఈ ధనము మనల్ని ఏం చేస్తుందంటే, ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରୁ ଆମକୁ ଅଲଗା କରିଦିଏ। దేవుని నుండి మనకు ఎడబాటు కలుగు చేస్తుంది. ଅନେକ ଲୋକ చాలా మంది ଗିର୍ଜାକୁ ଆସିପାରନ୍ତି ନାହିଁ, దేవుని మందిరానికి రాలేకపోతారు. ଯଦି ରାତିରେ ମିଟିଂ ହୁଏ ଆସନ୍ତି ନାହିଁ। రాత్రి కోటలో వెళ్తే రాలేరు. କାହିଁକି ఎందుకంటే ନା ଘରେ ଆଲମିରା ଲକରରେ ଧନ ରଖିଛନ୍ତି, ଚୋର ଆସିଯିବ କାଳେ, ఆ ఇంట్లోనే అల్మీరాలోని డబ్బులు ఉంటాయి, దొంగలు వచ్చి దోచుకుంటారు అన్న ତେଣୁ తప్ప ରାତିରେ କିଛି ଆସିବେନି। వారు రాత్రి రారు. ଧନ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଆପଣଙ୍କୁ ଦୂରକୁ ନେଇଯିବ। ధనము దేవుని యొద్ద నుండి మనం దూరం చేస్తుంది. ତେବେ అప్పుడు ଏଇ ବ୍ୟକ୍ତି ఈ యొక్క వ్యక్తి, ସ୍ୱର୍ଗ ଯିବାକୁ ଇଚ୍ଛା ଅଛି, ఈ వ్యక్తికి పరలోకానికి వెళ్ళడానికి ఈయనకి ఇష్టం ఉన్నది, କିନ୍ତୁ ଧନ ଛାଡ଼ିପାରିବ ନାହିଁ। ఇష్టమైతుంది కానీ తన దగ్గర ఉన్న ధనాన్ని విడిచిపెట్టకు మనసు లేదు. ବାଇବେଲ କଣ କୁହେ ଦେଖନ୍ତୁ। బైబిల్ చెప్తున్న మాట, ପ୍ରଥମ ତିମୋଥୀ, ଫର୍ଷ୍ଟ ତିମୋଥୀ 1 తిమోతి 6th chapter 6వ అధ్యాయంలో చూసినట్లయితే 9ରୁ 10, 9, 10 మనం చూద్దాం. 9, 10 పడదు। ధనవంతులగుటకు ఆ. అపేక్షించువారు ఆ. శోధనలోను, ఉమ్. గుడిలోను, ఉమ్. అవివేక యుక్తములోను, ఉమ్. హానికరములనైన ఉమ్. అనేక దురాశలను పడుదురు. ఆ. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయు. ఉమ్. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. మూలము. దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకుంది. ଓଡ଼ିଆରେ ତେଲୁଗୁରେ ସରି ଓଡ଼ିଆରେ ପଢ଼, ମୁଁ ପଢ଼ିଦେଉଛି। ମାତ୍ର ଯେଉଁମାନେ ଧନୀ ହେବାକୁ ଇଚ୍ଛା କରନ୍ତି ସେମାନେ ପରୀକ୍ଷା ଫାନ୍ଦରେ ପୁଣି ଅନେକ ପ୍ରକାର ଅସଙ୍ଗତ କ୍ଷତିଜନକ ଅଭିଳାଷରେ ପଡ଼ନ୍ତୁ। ଏହି ସବୁ ମନୁଷ୍ୟକୁ ଧ୍ୱଂସ ବିନାଶ ଆଡ଼କୁ ନେଇଯାଏ, କାରଣ ଧନଲୋଭ ସମସ୍ତ ଅନିଷ୍ଠାର ମୂଳ। କେହି କେହି ସେଥିରେ ଆସକ୍ତ ହୋଇ ବିଶ୍ୱାସ ତ୍ୟାଗ କରି ପଥଭ୍ରଷ୍ଟ ହୋଇଛନ୍ତି। ଆପଣମାନେ କିଛି ଦିନ ତଳେ ଟିଭିରେ ଦେଖିଥିଲେ ନା, కొన్ని రోజుల ముందు టీవీలో చూశారండి, ଜଣେ IAS ଅଫିସର ఒక ఐఏఎస్ ఆఫీసరు କିଛି ଦିନ ତଳେ, కొన్ని రోజుల ముందు జరిగింది, 15 ଦିନ ତଳେ ଦେଖିଥିଲି, ఒక 15-20 రోజుల ముందు జరిగిన మాట. IAS ଅଫିସର ఐఏఎస్ ఆఫీసరు ବୋଧେ ମଣିପୁର ନା କୋଉଠି ସେ କଲେକ୍ଟର ଅଛି, ବୋଧେ ମନେ పడుନି, ఎక్కడో ఒక మణిపూర్ ఎక్కడో ఆయన కలెక్టర్ గా ఉన్నారు. ତା ଘରୁ తన ఇంటిలో 40 lakhs నెట్ క్యాష్ ବାହାରିଲା। తన ఇంటిలో 40 లక్షలు నెట్ క్యాష్ బయటకు వచ్చింది. ଇମିଡିଏଟଲି ଆରେଷ୍ଟ ହେଲା। వెంటనే అతను అరెస్ట్ చేశారు. ଆରେ ବାବୁ ତୋ ଦରମା କେତେ?
బాబు నీ యొక్క ధర్మం నీ యొక్క జీతం ఎంత? ଗୋଟେ କଲେକ୍ଟର ମନ୍ଥଲି ସାଲାରୀ କେତେ? ఒక కలెక్టర్కి నెలకి జీతం ఎంత ఉంటుందండి? 1.5 lakhs ଥିବ। 1,50,000 ఉండొచ్చు. କିନ୍ତୁ ତା ଘରୁ అయితే తన యొక్క ఇంట్లో నుంచి 40 lakhs 40 లక్షలు କୋଉଠୁ ଆସିଲା? ఎక్కడి నుంచి వచ్చింది? କିଛି କହିପାରିଲା? అతడు ఏం చెప్పలేకపోయాడు. ଏଠି କ'ଣ ଲେଖା ହେଇଛି? ఇక్కడ ఏమి రాయబడింది? ଧନ ଲୋଭ ସମସ୍ତ ଅନିଷ୍ଟର କାରଣ। ధనము అన్నిటికంటే చెడ్డది. କେହି କେହି చాలా మంది ଅନେକ ପ୍ରକାର ଅସଙ୍ଗତ అనేక మంది చాలా చెడ్డగా దీనిగా କ୍ଷତିଜନକ ଅଭିଳାଷରେ ପଡ଼ନ୍ତି। హానికరమైన దురాశలో పడిపోతున్నారు. ଗିର୍ଜା ଛାଡ଼ନ୍ତି, దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, ପ୍ରାର୍ଥନା ଛାଡ଼ି ଦିଅନ୍ତି, ప్రార్థనను విడిచిపెడతారు, ବାଇବେଲ ପଢ଼ିବା ଛାଡ଼ି ଦିଅନ୍ତି, బైబిల్ చదవడం మానేస్తారు, ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବା ଛାଡ଼ି ଦିଅନ୍ତି, ఉపవాస ప్రార్థన మానేస్తారు, ବାଇବେଲ ଧ୍ୟାନ କରିବା ଛାଡ଼ି ଦିଅନ୍ତି, ఆ బైబిల్ ధ్యానించడం మర్చిపోతారు, ଦଶମାଂଶ ଦେବା ଭୁଲି ଯାଆନ୍ତି, ఆ పదో భాగం వీడి మర్చిపోతారు, ଦାନ ଦେବା ଭୁଲି ଯାଆନ୍ତି, ఆ యొక్క కానుకలు చెల్లించడం మర్చిపోతారు, ପାଷ୍ଟରଙ୍କ ପାଖରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଭୁଲି ଯାଆନ୍ତି। ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ଆଉ ଦରକାର ନାହିଁ, ଆଉ ଦରକାର ନାହିଁ, ఏం అక్కర్లేదు, ଧନ ଅଛି ପରା ଘରେ। ఎందుకంటే ధనం ఉన్నది కాబట్టి। ବାକ୍ୟ କ'ଣ କୁହେ? వాక్యం ఏం చెప్తుంది? ଧନ ଲୋଭ ధనాపేక్ష ସମସ୍ତ ଅନିଷ୍ଟର సమస్తమైన కీడులకు మూలము। ଆପଣ କାହା ଉପରେ ନିର୍ଭର କରୁଛନ୍ତି? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారండి? ଧନ ధనం మీద ଜାଗ୍ରତ। చాలా జాగ్రత్తగా ఉండాలి. ସେ ଆପଣଙ୍କୁ ఆ ధనము మిమ్మల్ని ଅନଷ୍ଟ ଆଡ଼କୁ ନେଇଯିବ, ఆ యొక్క నాశనకరమైన ఉరులోనికి నడిపిస్తుంది, ବିନାଶ ଆଡ଼କୁ ନେଇଯିବ। నష్టాల వైపు నడిపిస్తుంది। ଅବିକା ମୋବାଇଲରେ ବହୁତ ଗୁଡ଼ା ట్రేడింగ్ ఫైనాన్షియల్ స్కీమ్ కూడా ବାହାରୁଛି, ଦେଖୁଛନ୍ତି ନା? మొబైల్లో చాలా ఫైనాన్షియల్ స్కీమ్స్ వస్తున్నాయి, యాప్స్ వస్తున్నాయి, ଦେଖୁଛନ୍ତି ନାଇଁ? మీరు చూస్తున్నారా? 20,000 డిపాజిట్ కଲେ, అది 20,000 కానీ మనం డిపాజిట్ చేస్తే 20,000 డిపాజిట్ కଲେ 20,000 మనం డిపాజిట్ చేస్తే ఫస్ట్ మంత్ ରେ ఆ మొదటి నెలలో 3 lakhs rupees ମିଳିବ। 3 లక్షలు మనకు దొరుకుతుంది. କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ ନାହିଁ? ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. 20,000 డిపాజిట్ କର, 20,000 మీరు డిపాజిట్ చేస్తే ମାସରେ 3 lakhs ମିଳିବ। ఒక నెలలో మీకు 3 లక్షలు మీకు దొరుకుతుంది. ଅବିକା ବହୁତ ପ୍ରକାର ଗେମ୍ସ ବାହାରିଛି ନାଇଁ? చాలా రకాల గేమ్స్ వచ్చాయి కదండి. ଏ ମଝିରେ କ'ଣ ଚିକେନ ଗେମ୍ ଗୋଟେ କ'ଣ ବାହାରିଛି ନାଇଁ? ఈ మధ్యన ఒక చికెన్ గేమ్ అని ఒకటి వచ్చింది. ଆଉ ଗୋଟେ କ'ଣ ସେଇ ଜାଦୁ ପ୍ୟାକ୍ ଆଟା ଗେମ୍ ବାହାରିଛି ନାଇଁ? ସେ ଜାଦୁ ସେ తాసన కూడా గేమ్ బాధించినాయి. ଜାଗ୍ରତ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ଏସବୁ କ'ଣ କରିବ ନା ଧନ ଲୋଭ ମନରେ ଦେବ। ఇవన్నీ కూడా ధనాపేక్ష మీద మనకి గురి నిలుపుతారు. ବହୁତ ଲୋକ చాలా మంది ଏ ଗେମ୍ ଖେଳିକିରି ఈ యొక్క ఆటలు ఆడి କ୍ଷତିରେ ପହଞ୍ଚିଛନ୍ତି। వారు కీడులో నష్టంలో పడిపోతున్నారు. 10 ଲକ୍ଷ ହରେଇଛି ଗୋଟେ ଯୁବା ପିଲା, ଗୋଟେ 10 lakhs। ఒక యవనస్తుడు 10 లక్షలు ఇలా కోల్పోయాడు. ଆପଣ କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ କରୁଛନ୍ତି? ఇది ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? ଧନ। ధన మీద. సెకండ్లీ, రెండోది చూసినట్లయితే ବଳ ଉପରେ ନିର୍ଭର କରୁଛନ୍ତି କି? బలం మీద మీరు ఆధారపడుతున్నారా? ବଳ మీ బలాన్ని ମୋର నమ్ముకుంటున్నారా? ఫ్రెండ్స్ କ'ଣ ଅଛନ୍ତି? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ମୋର 6 ప్యాక్ ବଳ ଜିମ୍ କୁ ଯାଉଛି ମୁଁ, ମୋ ପାଖରେ 6 ప్యాక్ ଅଛି, జిమ్ కి ଯାଉଛି, నా దగ్గర బలం ఉంది, ମୋର କିଛି ହବ నాకు ఏం అవదు, ନାଚି ମୋର କିଛି ହବ। నాకు ఏం అవదు। ବାଇବେଲରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ସେମିତି ଭାବୁଥିଲା ନାଇଁ? బైబిల్లో ఒక వ్యక్తి అలాగ అనుకున్నాడు. କିଏ କହିଲେ? ఎవరు చెప్పండి? గోలియాత్। କିଏ କହିଲେ? గోలియాత్ ନାଇଁ? నిజ సొంత బలాన్ని చూసుకొని గర్వించిన వ్యక్తి ఎవరండి? గోలియాత్। గొలియాతు. గోలియాత్‌ରେ କେତେ 6 ପ୍ୟାକ୍ ଥିଲା ନା 12 ପ୍ୟାକ୍ ଥିଲା? గొలియాతుకి 6 ప్యాక్ ఉండేదా లేక వేరే ప్యాక్ ఏమైనా ఉండేదా? କେତେ ଉଞ୍ଚା ଲୋକ ନାଇଁ? ఆయన ఎంత పొడవుగా ఉండేవాడండి. କେତେ ସବୁ ଅସ୍ତ୍ର ପିନ୍ଧିଥିଲା ନାଇଁ? ఆయన అసలు బలమైన ఆ యొక్క కవచాలు ధరించాడు. କେତେ ପ୍ରକାର ఎన్నో రకాలైన కవచాలు. ସେ ଯୁଦ୍ଧ କରିବାକୁ ଯିବ, ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు ଆଉ ଜଣେ ସବୁ ଧରିଥିବ। ఇంకొక వ్యక్తి అవన్నీ పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. କ'ଣ ହେଲା ତାର? ఏమైంది ఆయనకి? ଗୋଟିଏ ଛୋଟିଆ ପଥର, చిన్న రాయితో ଛୋଟିଆ ପଥର, ଗୋଟିଏ ପଥର ఒక రాయితో ଫ୍ଲାଟ୍ పడిపోయాడు. ଆପଣଙ୍କର କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ? ବଳ ଉପରେ? మీరు ఎవరి మీద
మీరు ఆధారపడుతున్నారు మీ యొక్క సొంత బలం మీద. प्रिय बंधुगण जागृत ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త పడండి. ମୁଁ ସମୟରେ ସାରିବି నేను సమయాన్ని మీరు ముగిస్తాను. ଉପଦେଶକରେ ଗୋଟେ କଥା ଲେଖା ହେଇଛି ప్రసంగిలో ఒక మాట రాయబడ్డది. 12 ପର୍ବ ଦେଖନ୍ତୁ 12 మనం చూసినట్లయితే 1 2 1-2లో ఒక మాట రాయబడ్డది. 12 పర్వ 1 2 12-1-2 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ଜାଗ୍ରତ ହେଇଯା మనము జాగ్రత్త పడాలి. ବଳ ଉପରେ ଡିପେଣ୍ଡ ନାହିଁ, బలం మీద మనం ఆధారపడకూడదు. ବୁଦ୍ଧି ଉପରେ ଡିପେଣ୍ଡ ନାହିଁ, బుద్ధి మీద ఆధారపడకూడదు. ଧନ ଉପରେ ଡିପେଣ୍ଡ ନାହିଁ. ధనం మీద ఆధారపడకూడదు. କଣ ଲେଖା ହେଇଛି? ఏం రాయబడ్డది? ଦୁର୍ଦିନ ଆସିବା ପୂର୍ବରୁ దుర్దినములు రాకముందే ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ଟିକେ ସ୍ମରଣ କର ବାବୁ. ఈ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. ଆସ ଆସ ତମେ ପାଖକୁ, ఆయన దగ్గరికి రండి, ଆଣ୍ଠାଅ, మోకరిల్లండి, କାନ୍ଦ, ఏడవండి, ମାଗ, ఆయన అడగండి. ସିଏ ତୁମକୁ ଉଠେଇବେ. ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. ତମ ବଳ ଆମେ ପଢିଲୁ ନା ଗୀତ ସଂହିତାରେ, ఆ యొక్క కీర్తనలో మనం చదివాం కదండి. ମଧ୍ୟର ବଳ ଆଜି ଅଛି କାଲି ରହିବନି. నరుడి యొక్క ఆయువు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ଏ ବଳ ଆଜି ଅଛି କାଲି ରହିବନି. ఈ బలము ఎలా ఉన్నది, రేపు ఉండదు. କାଲି ଆପଣଙ୍କୁ ସାହାଯ୍ୟ ହିଁ କରିବ. రేపు మీకు ఎవరు సాయం చేస్తారు? ଜାଗ୍ରତ, జాగ్రత్త పడాలి. ଦୁର୍ଦିନ ଆସିବା ପୂର୍ବରୁ, దుర్దినములు రాకముందే ଅର୍ଥାତ୍ କାନ୍ଦିବା ଦିନ ଆସିବା ପୂର୍ବରୁ, ఏడ్చే దినము రాకముందే రిమెంబర్ యువర్ క్రియేటర్, సృష్టికర్తకు మీ యొక్క స్మరణ. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనండి. బైబిల్ ସେଥିପାଇଁ କହୁଛି ନାହିଁ, బైబిల్ అందుకే చెప్తుంది, ଯୋଉ ମନୁଷ୍ୟ ఏ మనుషుడైతే ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରେ, మనుషుల మీద ఆధారపడతాడో, ଯୋଉ మనుష్ୟ ఏ మనుషుడైతే ବଳ ଉପରେ ନିର୍ଭର କରେ, బలం మీద ఆధారపడతాడో, ଯୋଉ మనుష్ୟ ఏ మనుషుడు ଈଶ୍ୱରକୁ ଛାଡ଼ିଦିଏ, యేసుకు దేవుని విడిచిపెడతాడో ସେ ଶାପଗ୍ରସ୍ତ. వాడు శాపగ్రస్తుడు. ସେ ଯେତେ ବଳବାନ ହେଇଥାଉ, ఆయన ఎంత బలవంతుడైనా ସେ సరే ଶାପଗ୍ରସ୍ତ. వాడు శాపగ్రస్తుడే. ଆପଣ କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ କରୁଛନ୍ତି? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారండి? ଧନ ଉପରେ, ధనం మీద, ବଳ ଉପରେ, బలం మీద. କିଛି ଲୋକ ଅଛନ୍ତି ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଉପରେ ଡିପେଣ୍ଡ କରନ୍ତି. చాలా మంది ఉన్నారు సొంత యొక్క ఆ యొక్క సౌందర్యం మీద, అందం మీద ఆధారపడుతుంటారు. ଦେଖନ୍ତୁ ହିତୋପଦେଶ 30 చూడండి, సామెతల్లో మనం చూసినట్లయితే 30-31-30లో మనం చూసినట్లయితే 30-30 30-30లో మనం చూసినట్లయితే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. କଣ ଲେଖାଯାଇଛି ସ୍ଥାନରେ? ହିତୋପଦେଶ 30 ଓଡ଼ିଆ କଣ? ଲାପଟ ପ୍ରବଞ୍ଚନାଜନକ ଓ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଅସାର। ସୌନ୍ଦର୍ଯ୍ୟ అసలు ଅସାର। ମୁଁ ଯେତେବେଳେ ଦେଖିଲି ସେଇ ଶେଫାଲି ଜରିବାଲାକୁ ମତେ ବହୁତ ଦୁଃଖ ଲାଗିଲା। ఆ సెఫాలి అనే యొక్క ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ଝିଅଟି ବହୁତ ସୁନ୍ଦର ଦେଖାଯାଉଥିଲା, ఆమె చాలా అందంగా కనబడుతుండేది. କିନ୍ତୁ କଣ ହେଲା? ఏమైందండి? ସୌନ୍ଦର୍ଯ୍ୟ, ఆమె యొక్క అందము, ସେ ସ୍ତ୍ରୀର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ఆమె యొక్క అందము ପ୍ରାଣକୁ ରକ୍ଷା କରିପାରିଲା। తన యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోయింది. At the age of 42 ఆమె యొక్క వయసు 42 సంవత్సరాలప్పుడు ମରିଗଲା ସେ। ఆమె చనిపోవలసి వచ్చింది. କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ ଆପଣ? ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? ଧନ, ధనం మీద, ବାପା ମା, తల్లిదండ్రుల మీద, ସାଙ୍ଗସାଥି, లేక మీ యొక్క మీ యొక్క సంఘసాథి మీద, ବଳ, మీ బలం మీద, ସୌନ୍ଦର୍ଯ୍ୟ, మీ యొక్క అందము సౌందర్యం మీద, କାହା ଉପରେ? దేని మీద? ବାଇబిଲ କଣ କହୁଛି? బైబిల్ ఏం చెప్తుంది? శాపగ్రସ୍ତ, శాపగ్రସ୍త, శాపగ్రସ୍త। శాపగ్రస్తులు అవుతారు. ଆପଣ ଯିଏ କିଏ ହୁଅନ୍ତୁ, మీరు ఎవరైనా సరే ଜାଗ୍ରତ ହେଇଯାଅ। మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ଆଉ କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ କରୁଛନ୍ତି?
మీరు దేని మీద ఆధారపడుతున్నారు? ନିଜର ବୁଦ୍ଧି ଉପରେ, మీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారా? ନିଜର ବୁଦ୍ଧି ଉପରେ ଡିପେଣ୍ଡ మీ సొంత କରୁଛନ୍ତି। బుద్ధి మీద మీరు ఆధారపడుతున్నారు? ବାଇବେଲରେ କ'ଣ କହୁଛି ଦେଖନ୍ତୁ। బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ହିତୋପଦେଶ అదే సామెతల గ్రంథము 3 ପର୍ବର 3 ପଦ 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే କ'ଣ ଲେଖାଯାଏ? ఏం రాయబడి ఉన్నది? ଦୟା ଓ ସତ୍ୟତା ତୁମକୁ ପରିତ୍ୟାଗ ନ କରୁ। ହଁ। ଆପଣା କଣ୍ଠରେ ଉଭୟକୁ ବାନ୍ଧ ଓ ଆପଣା ଚିତ୍ତରୂପ ପଟ୍ଟାରେ ଲେଖି ରଖ। దయలు సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమందు ఫలక మీద వాటిని రాసుకొనుము. 5 ପଦ ପଢ। 5 ପଦ। నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము। ଓଡ଼ିଆରେ ତୁମେ ସର୍ବନ୍ତକରଣ ସହିତ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କର ଓ ନିଜ ସୁବିବେଚନାରେ ଆଉଜି ପଡ଼ ନାହିଁ। ନିଜ ଚିନ୍ତା ବିବେଚନାରେ ଆଉଜି ପଡ଼ ନାହିଁ। నీ సొంత జ్ఞానము తెలివితో నువ్వు ఆ యొక్క నువ్వు ముందుకు వెళ్ళకూడదు. డోంట్ డిపెండ్। మీరు ఆధారపడకూడదు. बिचारा से झियो सेफाली जरीवाला ఆ సెఫలి అనే యొక్క అమ్మాయి से 42 इयर्स एज हेले भी ఆ 42 సంవత్సరాలు అయినప్పటికీ से चाहुला पैसा कमेवा। ఆమె యొక్క దృష్టి అంతా కూడా పైసలు ఎలా గడించాలి। गोटिए आइटम डांस जदि से करिबो फिल्म रे ఒక ఐటమ్ డాన్స్ ఆ సినిమాలో చేసినట్లయితే 15 लाख तक मिलुला। 15 लाख ఆమెకు 15 ఆమెకు 15 లక్షలు దొరికేవి। आपण माने जदि मास सारा झाड़ बोई के आसीबे 15000 मिलिबो। మీరు కానీ నెలంతా కూడా మీరు చెమట ఉంచి కష్టపడినా 15,000 తెచ్చుకోలేరు। से गोटिए आइटम डांस करिबो 15 लाख मिलुला। ఒక ఐటమ్ డాన్స్ చేస్తే 15 లక్షలను సంపాదించేది। से कोन करला? ఆమె ఏం చేసేది? निजर बुद्धि ऊपर आउछ। సొంత బుద్ధి మీద ఆధారపడి माने बहुत दिन पैसा कमाइबा इच्छा कला। చాలా రోజుల వరకు తన డబ్బుల సంపాదన కొరకు ముందుకు వెళ్ళేది। तेणु कोन कला? ड्रग्स नला ड्रग्स। అందుకే ఆమె డ్రగ్స్ తీసుకుంది। इंजेक्शन द्वारा ड्रग्स ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుంది। कोन लेखा जाय इस्तारे? ఏం రాయబడ్డది? निज सुबेचनारे आउची पड़ो నీ नाही। స్వబుద్ధి మీద ఆధారం చేసుకొనకు। कले कोन हो? అలా ఆధారపడినట్లయితే ఏమవుతుంది? शापग्रस्त। నువ్వు శాపగ్రస్తుడు అవుతావు। केबेले से भाबी नथिला मो एते जल्दी मरि जीव। ఆమె అనుకోలేదు నేను ఇంత త్వరగా నేను చనిపోతానని। ता हस्बैंड कांदुथुला। తన యొక్క ఆ భర్త ఏడుస్తున్నాడు। से कहला जे मो भाबी नथिली एते जल्दी से मरि जीव। నేను అనుకోలేదు నా భార్య ఎంత త్వరగా చనిపోతుందని। प्रिय बंधुगण, ప్రియ దేవుని బిడ్డలారా, आपण कहां पर डिपेंड करछुनी? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? धन, ధనం మీద, बल, బలం మీద, बुद्धि, బుద్ధి మీద, सौंदर्य, మీ యొక్క అందము మీద, बंधु बांधव, లేకపోతే మీ యొక్క బంధువుల మీద, फ्रेंड्स, మీ యొక్క ఫ్రెండ్స్ మీద, सिक्स पैक, మీ యొక్క సిక్స్ ప్యాక్ మీద, पॉलिटिकल पावर, పొలిటికల్ పవర్ మీద, कहां पर डिपेंड? దేని మీద మీరు ఆధారపడుతున్నారు? हमें पढ़िलु ना మనం చదువుకున్నాం కదండి। जिनमी आउथरे पढ़िलु 8వ మరోసారి చదువుదామండి। 17 पर्व ఆ యొక్క 17 మనం చదువుదాం। 3 पद 5 पद ఆ దీని ఆ యొక్క 5 पद 5వ అధ్యాయం చదువుదాం। 5 वचन యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు। और वचन వాడి ఎడారంలోని అరువ వృక్షము వలె ఉండును। మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు। వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును। యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండు। जो व्यक्ति सदा प्रभु पर निर्भर करे, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో कौन लिखा जाए? ఏం రాయబడ్డది? से వారు धन्य। యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడండి। काहे की ఎందుకంటే सदा प्रभु దేవుడు ताकू అతనికి साहाय्य करो। అతనికి సహాయం చేస్తాడు। आपण कहां पर विश्वास करो? మీరు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నారు? आपण कहां पर आउची पड़तो? మీరు ఎవరి మీద మీరు అనుకుంటున్నారు? आपण कहां पर निर्भर रखतो? మీరు ఎవరిని మీరు ఆధారం చేసుకుంటారు? मैंने देखिलु ना మనం చూసాం కదండి। बड़ ऊपर
బలం మీద, ଧନ ଉପରେ, ధనం మీద, ନିଜର ବୁଦ୍ଧି ଉପରେ, సొంత జ్ఞానం మీద, ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଉପରେ, సొంత యొక్క అందం మీద, ଚାକିରି ଉପରେ, ఆ యొక్క ఉద్యోగం మీద, ବ୍ୟାଙ୍କ ବ୍ୟାଲେନ୍ସ ଉପରେ, బ్యాంక్ బ్యాలెన్స్ మీద, సిక్స్ ప్యాక్ ଉପରେ, సిక్స్ ప్యాక్ మీద. ମନେ ରଖ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ଏ ସବୁ ଆଜି ଅଛି କାଲି ନଥିବ. ఇవన్నీ ఈ రోజు ఉన్నవి రేపు ఉండబడ్డాయి. କାଲି ତୁମେ କୁଆଡକୁ ଯିବ? రేపు మీరు ఎక్కడికి వెళ్తారు? କୋଉଠିକୁ ଯିବ? ఎక్కడికి వెళ్తారు? ପାଷ୍ଟର ପାଖକୁ ଆସିବ? పాస్టర్ గారి దగ్గరికి వస్తారా? ପାଷ୍ଟର ପଚାରିବେ పాస్టర్ గారు అడుగుతారు, ବାବୁ ବର୍ଷ ଯାକ କୋଉଠିକୁ ଯାଇଥିଲ? బాబు నువ్వు సంవత్సరం అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ଆରେ ବାବୁ ଆସ ପ୍ରାର୍ଥନା ଅଛି ଆସିଲ ନାହିଁ? బాబు మీరు ప్రార్థన రండి, ప్రార్థన ఉన్నా మీరు రావడం లేదు. ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଅଛି ଆସିଲ ନାହିଁ? ఉపవాస ప్రార్థన అవుతుంది అయినా రాలేదు. ଗିର୍ଜାକୁ ଆସ ବାକ୍ୟ ଶୁଣିବ ଆସିଲ ନାହିଁ? ఆదివారం ఆరాధన వచ్చి వాక్యం వినండి కానీ వచ్చి రాలేదు. ଅବିକା ఇప్పుడు ସବୁ ଛାଡ଼ିଦେଲେ, అన్ని విడిచిపెట్టారు, ସମସ୍ତେ ଛାଡ଼ିଦେଲେ। అందరూ విడిచిపెట్టారు. ଅବିକା କୋଉଠିକୁ ଆସୁଛ? ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారు? ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ప్రియ దేవుని బిడ్డలారా, ଏଠି କ'ଣ ଲେଖାଯାଏ? ఏం రాయబడ్డది? ଯୋଉ ମନୁଷ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରେ ఏ మనుషుడైతే దేవుడు నమ్ముకుంటాడో ସେ ଧନ୍ୟ, వాడు ధన్యుడు. କାରଣ ସେ କେମିତି ରହିବ? ఆయన ఎలా ఉంటాడంటే ଜଳ ନିକଟରେ ରୋପିତ ବୃକ୍ଷ ତୁଲ୍ୟ ରହିବ, జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. ଗ୍ରୀଷ୍ମ ଉପାସିତ ହେବ, అతడు కాలువ ఓరను దాని వేలను తన్నును. ଖରା ଆସିବ, ఆయనకి ఎండ వస్తది, ସେ ଭୟ କରିବ ନାହିଁ। భయపడడు. କାହିଁକି? ఎందుకంటే ସଦାପ୍ରଭୁ ତା ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି। దేవుడు అతనితో ఉన్నాడు. ଅନାବୃଷ୍ଟି ବର୍ଷାରେ ମଧ୍ୟ ବର୍ଷା ହେବ ନାହିଁ। కాల సమయంలో కూడా కూడా భయపడదు. କାହିଁକି? ସଦାପ୍ରଭୁ ତା ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି। దేవుడు అతనితో ఉన్నాడు. ତାର ଫଳ ఆ యొక్క ఫలములు ଠିକ ସମୟରେ ଫଳ ଦେବ। ఆ సరైన సమయంలో ఫలము ఇచ్చే చెట్టుగా ఉంటుంది. କିଏ? ఎవరు? ଯାହାର ବ୍ୟାଙ୍କ ବ୍ୟାଲେନ୍ସ ଅଛି, ఎవరు జ్ఞాన బ్యాలెన్స్ ఉంది వారా? ଯାହାର ବୁଦ୍ଧି ଅଛି, ఎవరు బుద్ధి ఉంది వారా? ଯାହାର జ్ఞାନ ଅଛି, ఎవరికి జ్ఞానం ఉంది వారా? ଯାହାର సిక్స్ ప్యాక్ ଅଛି, ఎవరికి బలము సిక్స్ ప్యాక్ ఉంది వారా? ଯାହାର ଧନ ଅଛି, ఎవరికి ధనం ఉంది వారా? ନାଇଁ ନାଇଁ ସେ ନୁହଁ, వారు కాదండి, ସେ ତ శాపଗ୍ରସ୍ତ। వారందరూ కూడా శాపగ్రస్తులు. କିନ୍ତୁ କିଏ ଏମିତି ହବ? ఎవరు ఇలా ఉంటారంటే ସେ କିଏ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର। ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో. ଆପଣମାନେ ଭିତରେ ଅନେକ ଷ୍ଟୁଡେଣ୍ଟସ୍ ଅଛନ୍ତି, మీ మధ్య అనేక మంది యవనస్తులు స్టూడెంట్స్ ఉన్నారు. ଅନେକ ଚାକିରି କରୁଛନ୍ତି, చాలా మంది మీరు ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. ଅନେକ ବ୍ୟବସାୟ କରୁଛନ୍ତି। మీరు చాలా మంది వ్యవసాయం వ్యాపారం లేక వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు. କାହା ଉପରେ ଡିପେଣ୍ଡ କର? మీరు ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు? ଧନ ଉପରେ, ధనం మీద, ଚାକିରି ଉପରେ, మీ యొక్క ఉద్యోగం మీద, ପାଠ ପଢା ଉପରେ, మీరు చదువుతున్న చదువు మీద, ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଉପରେ, మీకున్న అందచందం మీద, సిక్స్ ప్యాక్ ଉପରେ, మీకున్న బలము సిక్స్ ప్యాక్ మీద, ବାପା ମାଙ୍କ ଉପରେ, మీ యొక్క తల్లిదండ్రుల మీద, ఫ్రెండ్స్ ଉପରେ, మీ యొక్క స్నేహితుల మీద, ଖାଇବା ଉପରେ, మీరు తింటున్న ఆహారం మీద, చికెన్ మటన్ ଉପରେ, ఆ యొక్క చికెన్ ఆ యొక్క మటన్ మీద, କାହା ଉପରେ? ఎవరి మీద? ଆଜି ମୁଁ ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିବି। ఈ రోజు ఒక ప్రశ్న మీకు ଆଜି అడుగుతున్నాను. ସକାଳୁ କେତେ ଜଣ ବାଇబଲ ପଢିଛନ୍ତି? ఈ రోజు ఉదయం లేచి ఎంతమంది బైబిల్ చదివారండి? କେହି ହାତ ଉଠାଅ। ఎవరు చెయ్యి ఎత్తకండి. କାହିଁକି ବାଇବଲ ପଢିନ? ఎందుకు బైబిల్ చదవలేదు? ସିମ୍ପଲ କ୍ୱେଶ୍ଚନ। ବାଇବଲ ଏଥିପାଇଁ ପଢିନ, బైబిల్ దీని గురించి మీరు చదవలేదు. ଟାଇମ ନାହିଁ, మనకు సమయం లేదు. ମନେ ରଖିଥା। మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ସଦାପ୍ରଭୁ దేవుడు ସମସ୍ତ ଛଳ ସମସ୍ୟା ଦିଅନ୍ତି। దేవుడు సమస్త ప్రకారమైన సమస్యలు ఇస్తాడు. ఎలా? ఆయన ప్రవేశింపజేస్తాడు. କେତେବେଳେ? ఇప్పుడు ଯେତେବେଳେ ତାଙ୍କ ଉପରେ ନିର୍ଭର ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మకం ఉంచామో ସେ ଛାଡ଼ି ଦିଅନ୍ତି, అప్పుడు సమస్యలను ఆయన ముందుకు వదులుతాడు. ସେ ଆପଣଙ୍କୁ ଛାଡ଼ି ଦିଅନ୍ତି। మనల్ని విడిచిపెడతాడు ఆయన. ବର୍ଷେ, ఒక సంవత్సరం, 2 ବର୍ଷ, 2 సంవత్సరాలు, 5 ବର୍ଷ, 5 సంవత్సరాలు, 10 ବର୍ଷ, 5 సంవత్సరాలు ସେ వెయిట్ କରନ୍ତି। ఆయన్ని పంపి ఆయన ఏం చేస్తాడంటే ఎదురు చూస్తుంటాడు. ବାଇବଲରେ ଗୋଟେ କଥା ଲେଖା ଅଛି, బైబిల్లో ఒక మాట రాయబడ్డది, ଅପବାହି ପୁତ୍ର, తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడ్డది. ଜୋହନ ଲୁକା ଲିଖି ସୁବିଧା 15 ପର୍ବ ଟିକେ ଦେଖ। తప్పిపోయిన కుమారుడు చూడండి 15 లూకాసు వార్త ବହୁ ଗୋଟେ ସୁନ୍ଦର ପଦ ସେଇଠି ଲେଖା ହେଇଛି। 11 ଗୋଟେ ସୁନ୍ଦର ପଦ ସେଇଠି ଲେଖା ହେଇଛି, ଗୋଟେ ସୁନ୍ଦର ପଦ ଲେଖା ହେଇଛି। అందమైన మాట రాయబడ్డది. ପ୍ରଭୁ ମତେ ସେ ପଦରେ କଥା କହିଲେ। ఆ యొక్క మాట ద్వారా దేవుడు నాతో
ସେ ପଦ? ఆ యొక్క మాట ఏమిటంటే ଲୁକ 15 ପର୍ବରେ ఆ లూకా సువార్త 15 14 ପଦ ଟିକେ ପଢ। 14 సార్ చదువుదాం. అదంతయు ఆ. గుర్తు చేసిన తర్వాత ଚାଲ 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 ଓଡ଼ିଆରେ ପଢ। କିନ୍ତୁ ସମସ୍ତ ଅପବାୟ କଲା ବାସ୍ ବାସ୍ ବିନାରା ଶୁଣିଲ? అందరూ ఆలోచించారండి. କ'ଣ ଶୁଣିଲ କହିଲ? ఏం ఆలోచించారు చెప్పండి. దాంతో గుర్తు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ପରମେଶ୍ୱର ଅପେକ୍ଷା କରନ୍ତି దేవుడు కనిపెడతాడు ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଲା ପର୍ଯ୍ୟନ୍ତ। అంత ఖర్చు అయ్యే వరకు. କେତେ ସୁନ୍ଦର କବିତାତ୍ମା ଲେଖିଛନ୍ତି। ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడండి. ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଇଯାଉ। అదంతయు ఖర్చు అయిన తర్వాత ତମ ବଳ ଖର୍ଚ୍ଚ ହେଇଯାଉ, నీ కాలము ఖర్చు అవ్వాలి, ତମ ବୁଦ୍ଧି ଖର୍ଚ୍ଚ ହେଇଯାଉ, నీ యొక్క బుద్ధి ఖర్చు అవ్వాలి, ତମ ସୌନ୍ଦର୍ଯ୍ୟ କଥା ହେଇଯାଉ, నీ సౌందర్యం ఖర్చు అవ్వాలి, ତମ ବ୍ୟାଙ୍କ ବାଲାନ୍ସ କଥା ହେଇଯାଉ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖర్చు అవ్వాలి, ତମ ଚାକିରି ଖର୍ଚ୍ଚ ହେଇଯାଉ, నీ యొక్క ఉద్యోగం ఖర్చు అవ్వాలి. ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଇଭେଣ୍ଟସ୍ అదంతా సమాప్తమయ్యే వరకు ఆయన ସେ କିଛି ଅପେକ୍ଷା କର। ఆయన కనిపెడుతూ ఉంటాడు. କିନ୍ତୁ ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଲା ପରେ అదంతా ఖర్చు అయిన తర్వాత ସେ ఏం చేస్తాడండి? ସେ ଧରନ୍ତି, అప్పుడు ఆయన పట్టుకుంటాడు. ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ କିଛି କହିବେ ନାହିଁ। అప్పుడు వరకు ఆయన ఏమి చెప్పడు, ఏమనడు. କିନ୍ତୁ ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଲା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ୱେଟ୍ କରନ୍ତି। అంత ఖర్చు అయ్యే వరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా ସେ କୁହନ୍ତି, ఆయన అంటాడు, ପାଷ୍ଟରଙ୍କ ଦ୍ୱାରା କୁହନ୍ତି, దేవుని యొక్క దాసుల ద్వారా చెప్తాడు, ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କ ଦ୍ୱାରା କୁହନ୍ତି, ఆ వస్తున్న దాసుల ద్వారా మాట్లాడతాడు, ବାଇବେଲ ଦ୍ୱାରା କୁହନ୍ତି, బైబిల్ చదువు ద్వారా చెప్తాడు, టీవీ ଦ୍ୱାରା କୁହନ୍ତି, టీవీలో వస్తున్న వర్తమానం ద్వారా మాట్లాడతాడు, ପତ୍ରିକା ଦ୍ୱାରା କୁହନ୍ତି। పత్రిక ద్వారా చెప్తాడు. ଆପଣ ଶୁଣୁନାହାନ୍ତି? మీరు వినడం లేదు. ସେ ଅପେକ୍ଷା କରନ୍ତି। ఆయన అలాగా ఎదురు చూస్తుంటాడు. କ'ଣ ଲେଖା ହେଇଛି? ఏం రాయబడ్డది? ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଲା ପରେ అంత ఖర్చు అయిన తర్వాత ସେ ଧରିବେ। అప్పుడు పట్టుకుంటాడండి. ଆଉ ଆପଣ ଖସିକି ଯାଇପାରିବେ। అప్పుడు మీరు తప్పించుకొని వెళ్ళలేరు. ତେଣୁ ଆସୁ, మనకు రావాలి. ଯେତେବେଳକୁ ସମୟ ଅଛି ଆସୁ, ఎప్పుడైతే మనకు సమయం ఉంటుందో రావాలి. ପ୍ରଭୁଙ୍କ ପାଦକୁ ଆସୁ। దేవుని పాదాల దగ్గర మనం రావాలి. ପ୍ରଭୁ, ప్రభువా, ମୋର ଭୁଲ ହେଇଯାଇଛି, నాకు తప్పైంది, ମୋତେ ସ୍ୱୀକାର କର, నన్ను స్వీకరించు, ମୋତେ କ୍ଷମା କର, నన్ను క్షమించు, ମୁଁ ଏଇ ଭୁଲ କରିଦେଇଛି। నేను ఈ తప్పు చేశాను, ଆପଣଙ୍କ ଉପରେ ନିର୍ଭର କଲିନି ପ୍ରଭୁ, నేను నీ మీద ఆధారపడలేదు దేవా. ଆପଣଙ୍କ ଉପରେ ଭରସା କଲିନି నేను నీ మీద ପ୍ରଭୁ, ఆధారపడలేదు. ପ୍ରଭୁ ମୋର ସିକ୍ସ ପ୍ୟାକ୍ ଉପରେ ଡିପେଣ୍ଡ କଲି, నా యొక్క సొంత బలం మీద నేను ఆధారపడ్డాను, ପ୍ରଭୁ ମୋର ବୁଦ୍ଧି ଉପରେ ଡିପେଣ୍ଡ କଲି, నా బుద్ధి జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, ପ୍ରଭୁ ମୋର ବଳ ଉପରେ ନିର୍ଭର నా କଲି, బలం మీద ఆధారపడ్డాను, ପ୍ରଭୁ ମୋର ଧନ ଉପରେ ନିର୍ଭର କଲି, నాకున్న ధనం మీద నేను ఆధారపడ్డాను, ପ୍ରଭు ମୋର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଉପରେ ନିର୍ଭର నా କଲି। యొక్క అంత చందాల మీద ఆధారపడ్డాను. ଆପଣ ସବୁ କିଛି ଫେଲ୍ ହେଇଗଲା ପ୍ରଭୁ, అయ్యా, అన్నింటిలో కూడా నేను ఫెయిల్ అయ్యాను. ସବୁଥିରେ ମୁଁ କ୍ଷତି 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 ଲସ୍ ହିଁ ସହିବି। అన్నింటిలో నేను నష్టమే చూశాను. ନାଇଁ ପ୍ରଭୁ, ଆଉ ମୁଁ ଯିବି ନାହିଁ, నేను అక్కడికి వెళ్ళను ప్రభువా, ଆଉ ମୁଁ କରିବି ନାହିଁ, నేను అది చేయను ప్రభువా, ମୋତେ କ୍ଷମା କର। నన్ను క్షమించు. ସେ ଅପବ୍ୟ ପୁତ୍ର ଘରକୁ ଫେରିଲା, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వెనక్కి తిరిగి వచ్చాడు, ବାପାଙ୍କୁ ଭୁଲ ମାଗିଲା। తండ్రిని వేడుకున్నాడు క్షమించమని. ଆଜି ମଧ୍ୟ ପ୍ରଭୁ ଅପେକ୍ଷା କରନ୍ତି, ఇప్పుడు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ସେ କିଛି କହନ୍ତି ନାହିଁ। ఆయన ఏమన్నాడండి? ଶୁଣନ୍ତୁ, ସେ କାହାକୁ ବେକ ଧରିକିରି ଜବରଦସ୍ତି କରିବା ఆయన ଇଚ୍ଛା ఎవరికి కూడా ఇలాగా ఆ పీక పట్టుకొని ఎవరికి బలవంతం చేయడు. ନୋ ନୋ ନୋ, ସେମିତି ଈଶ୍ୱର ନୁହନ୍ତି। అటువంటి దేవుడు కాడండి ఆయన. ଆପଣଙ୍କୁ ఫ్రీడమ్ ଦେଇଛନ୍ତି, ఆయన మీకు స్వతంత్రం ఇచ్చాడు. ଭଲ କ'ଣ ମନ୍ଦ କ'ଣ ଜାଣ। మీరు మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. ଯଦି ମନ୍ଦ କରୁଛ, లేదా మీరు తప్పు చేసుకున్నట్లయితే ସେ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। ఆయన విడిచిపెడతాడు. କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ? ఇప్పుడు వరకు ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଇଗଲା। సమస్తము నీ దగ్గర నుంచి పోయే వరకు. ବର୍ଷ ହେଇପାରେ, సంవత్సరం అవ్వచ్చు, 5 ବର୍ଷ 5 ହେଇପାରେ, సంవత్సరాలు అవ్వచ్చు, 10 ବର୍ଷ ହେଇପାରେ, 10 సంవత్సరాలు అవ్వచ్చు. but he waits। ఆయన చూస్తాడు. ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଇଗଲା ପରେ అంత అయిపోయిన తర్వాత ବେକକୁ କାଢ଼ିଦେସି। అప్పుడు ఏం చేస్తాడంటే ముందు నుంచి కేకలు పట్టుకుంటాడు. ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କରନ୍ତୁ, దేవుడు మనకు సహాయం చేయను కాక ସମସ୍ତେ మనమందరము ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଡିପେଣ୍ଡ, దేవుడి మీద ఆధారపడదాం. ମନୁଷ୍ୟ ଉପରେ ଡିପେଣ୍ଡ କରିବେ। మనిషి మీద కాదండి. ହେ ପ୍ରଭୁ, ఏ ప్రభువా, ଆପଣ ମୋର ରାଜା, నీవే నా రాజువి, ଆପଣ ଯାହା କହିବେ ମୁଁ କରିବି, నువ్వు నా రాజువి, నువ్వు నాకు ఏం చెప్తే నేను అది చేస్తాను, ଆପଣ ଯେମିତି କହିବେ ସେମିତି ଚାଲିବି, నేను ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను. ମୋ ବିଷୟରେ ମୁଁ କହିବି। నా యొక్క సొంత విషయం నేను చెప్తానండి. ମୁଁ 2009
2003 ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଚାକିରି କରୁଥିଲି। నేను 2003 వరకు నేను ఉద్యోగం చేసేవాడిని. ମୁଁ HCL కంపెనీରେ ଚାକିରି କରୁଥିଲି। HCL ఎస్సీఎల్ కంపెనీలో నేను ఉద్యోగం చేసేవాడిని. ହିନ୍ଦୁସ୍ତାନ କମ୍ପ୍ୟୁଟର୍ସ, ఆ, ହିନ୍ଦୁସ୍ତାନ କମ୍ପ୍ୟୁଟର ଯୋଉଟା କମ୍ପ୍ୟୁଟର ତିଆରି କରୁଛନ୍ତି ସେ କମ୍ପାନୀରେ ଚାକିରି କରୁଥିଲି। ఆ కంప్యూటర్ కంపెనీలో నేను చేసేవాడిని. ଫରେଷ୍ଟ ପାର୍କରେ ମୋର ଅଫିସ୍ ଥିଲା। ఆ ఫారెస్ట్ పార్క్ లో ఆఫీస్ ఉండేది. ପାଷ୍ଟରକୁ ବହୁତ ଥର ଯାଇଛନ୍ତି ଆମ ଅଫିସ୍। మాస్టర్ గారు చాలా సార్లు ఆఫీస్కి వచ్చారు. ଦିନେ ହଠାତ୍ ఒక రోజు ఆ యొక్క చాలా హఠాత్తుగా ମୋର ଟ୍ରାନ୍ସଫର ହେଲା। ఆ యొక్క ట్రాన్స్ఫర్ అయిపోయింది. ମୁମ୍ବାଇ ଟ୍ରାନ୍ସଫର ହେଇଗଲା। నా యొక్క ముంబై ట్రాన్స్ఫర్ అయింది. ମୋର ସାଙ୍ଗମାନେ କହିଲେ నా యొక్క స్నేహితులు ఏమన్నారంటే, ବାବୁ ମୁମ୍ବାଇରେ ତତେ ବହୁତ ପଇସା ମିଳିବ। ఆ ముంబై వెళ్తున్నావు, నీకు చాలా డబ్బు దొరుకుతుంది అక్కడ. ତୁ ତ କୀବୋର୍ଡ ବଜେଇବା ଜାଣିଛୁ। నువ్వు బాగా కీబోర్డ్ ప్లే చేయగలుగుతావు. ତୁ କୀବୋର୍ଡ ନେଇକି ରୋଡ ଉପରେ ଛିଡା ହେଲେ నువ్వు కీబోర్డ్ పట్టుకొని వెళ్ళి రోడ్డు మీద నిల్చుంటే ତତେ ବାର୍ ବାଲା ଡାକିବେ, నీకు ఆ యొక్క బార్ సెంటర్ ఉన్న వారిని పిలుస్తారు, ହୋଟେଲ ବାଲା ଡାକିବେ, హోటల్లో ఉన్న వారిని పిలుస్తారు, ମେଲୋଡିରେ ଡାକିବେ, ମେଲୋଡିରେ ଡାକିବେ, ఆ మెలోడీ వాళ్ళు పిలుస్తారు, ଦାଣ୍ଡିଆ ବଜାଇଲା ବାଲା ఆ ଡାକିବେ। దండియా కొట్టే వాళ్ళు పిలుస్తారు. కీబోర్డ్ ଧରିକି రోడ్ ଉପରେ ଛିଡା ହବ, ପଇସା పైసా। ఆ కీబోర్డ్ పట్టుకొని నువ్వు రోడ్లో నిల్చుంటే చాలు, వీరు అందరూ నిన్ను పిలుస్తారు, నీకు డబ్బే డబ్బు. 2003 ఆ 2003 98 ମତେ ଟ୍ରାନ୍ସଫର ହେଲା। ఆ 98 లో ట్రాన్స్ఫర్ అయింది ముంబైకి. ମୁଁ ଗଲିନି। అతను వెళ్ళలేదు. ତୁ ଯଦି ଚାକିରିର ପଇସା ମାସକୁ 30,000 ଦରମା, ఆ యొక్క ఉద్యోగం యొక్క డబ్బులు 30,000 వస్తుండేవి. ప్లస్ ఆ యొక్క ప్లస్ ବଜେଇଲେ ପଇସା, ఈ యొక్క కీబోర్డ్ నేను ప్లే చేస్తే డబ్బులు. କଣ କରିବି? ఏం చేయాలి? ଚାକିରି ଛାଡ଼ିବି, ఆ యొక్క ఉద్యోగం వదలాలా, ପଇସା ଛାଡ଼ିବି, ఆ యొక్క డబ్బులు వదలాలా, କୀବୋର୍ଡ ବଜେଇବା ଛାଡ଼ିବି, ఈ యొక్క కీబోర్డ్ ప్లే చేయడం వదలాలా, କଣ କରିବି? ఏమి చేయాలి? ପ୍ରାର୍ଥନା କଲି। ప్రార్థన చేశాను. ବହୁତ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ କହିଲି, చాలా మంది దైవ సేవకులకు చెప్పాను, ପ୍ରଭୁ ମୋତେ ବାଟ ଦେଖାଅ। దేవుడు నాకు దారి చూపించాలని అడిగాను. అడగమని ఆ ప్రార్థన చెప్పాను. At the end, వెంటనే ଶେଷରେ ఆ యొక్క చివరి భాగంలో ମୁଁ ଚେୟାରମ୍ୟାନ ସାଙ୍ଗରେ କମ୍ପାନୀର ଚେୟାରମ୍ୟାନଙ୍କୁ ଦେଖା କଲି। ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళారు. ନାଇଁ ନାଇଁ ବିଜୟ ବାବୁ ତମକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। ఆ యొక్క చైర్మన్ గారు ఏమన్నారంటే, మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, ନାଇଁ ତମେ ହଉଛ ଭଲ, మీరు చాలా మంచివారు, ତମେ ଜାଣିଛ ସବୁ କାମ, మీరు మీ అన్ని పనులు మీకు తెలుసు, ତମକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। మీరు వెళ్ళాలి. ମୁଁ ଘରକୁ ଆସିଲି, నేను ఇంటికి వచ్చాను. ରେଜିଗ୍ନେସନ ଲେଟର ଲେଖିଲି, ఆ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాశాను, ଦେଇଦେଲି ତାଙ୍କୁ। అక్కడ ఇచ్చేసాను. କାହିଁକି ଜାଣିଛ? ఎందుకు తెలుసండి? ଯଦି ମୁମ୍ବାଇକୁ ଯିବି, నేను ముంబైకి వెళ్ళేట్లయితే ବାଇବେଲ ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ, ఈ బైబిల్ నేను వదలాలి, ଆଉ ଗିର୍ଜା ଆସିପାରିବିନି, ମୁଁ నేను దేవుని మందిరానికి రాలేను, ସାକ୍ଷ୍ୟ ଦେଇପାରିବିନି, ମୁଁ సాక్ష్యం ఇవ్వలేను, ଗୀତ ବଜେଇ ପାରିବିନି, ମୁଁ ఆ యొక్క ఆ పాటలు నేను మ్యూజిక్ కొట్టలేను, ଉପବାସ କରିପାରିବିନି। నేను ఉపవాసం చేయలేను. ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ଆପଣ କ'ଣ ଚାହୁଁଛନ୍ତି? మీరు ఏమి కావాలనుకుంటున్నారు? ପ୍ରଭୁ ଦରକାର దేవుడు కావాలా, ନା ଧନ ଦରକାର? ధనం కావాలా? ପ୍ରଭୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। మీ అందరినీ దేవుడు దీవించుకుంటారు. ବାକ୍ୟ ବୁଝିଲା ପାଇଁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ।